అరే లలిత్గా నీకు ఒక ఛాలెంజ్ రా. సాయిబాబా సచ్చరిత్ర ఈ బుక్ పట్టుకొని సాయిబాబా హిందూ అని చెప్పి మేము ప్రూవ్ చేయలేకపోతున్నాం కాబట్టి నీ మీద కేసులు వేస్తున్నామని చెప్పావు కదా. ఇదే సచ్చరిత్ర పట్టుకొని సాయిబాబా చెప్పినవి, కంచి పరమాచార్య చెప్పినది, రమణ మహర్షి చెప్పినది సేమే అని చెప్పి నేను ప్రూవ్ చేస్తా. ప్రూవ్ చేసినాక నీకు ఒక ఛాలెంజ్ రా. నువ్వు నీ అయ్యకే పుట్టినవని నీ అమ్మ కాకుండా నాకు ఇంకొక ప్రూఫ్ కావాలరా. తీసుకురా, నీకు 1 వీక్ టైం ఇస్తా. మళ్ళీ చెప్తున్నా, నువ్వు పుట్టింది నీ అయ్యకే అని చెప్పి నీ అమ్మ కాకుండా ఇంకొక ప్రూఫ్ కావాలి. సో రెడీయా? ఈ వీడియో షూర్ చేస్తారా ఇప్పుడు? అయితే ఫస్ట్ ఈ బుక్ నీకు అర్థం కాలే కానీ ఇది చూడు, రమణ మహర్షిది బుక్. అది రమణాశ్రమం అఫీషియల్గా యాక్సెప్ట్ చేసిన బుక్, డే బై డే విత్ రమణ అని చెప్పి. చాలామంది నీలాగానే సాయిబాబా గురించి తెలుసుకోకుండా రమణ మహర్షి దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు రమణ మహర్షి సాయిబాబా సచ్చరిత్ర ఓపెన్ చేసి సాయిబాబా బ్రహ్మజ్ఞానం ఇస్తాడు, ఆత్మజ్ఞానం ఇస్తాడన్న రిఫరెన్సెస్ కూడా చూపెట్టిర్రురా. ఇక్కడ అత్యాచ చేస్తున్నా చూడు, అర్థమైందా? సో ఈ బుక్ నీ చేతికి రాకముందే, నువ్వు పుట్టడానికి మీ నాన్నకు ఒక థాట్ కూడా రాకముందే అక్కడ రమణ మహర్షి దగ్గర సాయిబాబా సచ్చరిత్ర బుక్ ఉంది. ఒక ప్రూఫ్ చూపెట్టిన. 2, ఇదే సాయిబాబా సచ్చరిత్రలో సాయిబాబా సమాధి చెందేటప్పుడు ఏం చేశారు, దాని గురించి ఏం రాసిర్రు సౌతాన్ చూడు. సాయిబాబా సచ్చరిత్ర 43, 44 అధ్యాయాలు సాయిబాబా సమాధి చెందే ముందు ఏం జరిగింది అనేది. బాబా ఇతరులకు ఆదర్శముగా నుండుటకు ఈ అలవాటును పాటించిరి. త్వరలోనే దేహత్యాగము చేయనున్నామని తెలియగానే వారు వాజే అనే అతనిని పిలిచి రామ విజయమను గ్రంథమును పారాయణ చేయుమనిరి. శరీరం వదిలిపెట్టేటప్పుడు నీ పరంగా సాయిబాబా ముస్లిం అయితే మరి కల్మా చదవాలి, ఖురాన్ కదా చదవాలి. మరి పక్కనే బడే బాబా కూడా ఉంటుండే, పక్కనే అబ్దుల్ బాబా కూడా ఉంటుండే. వాళ్ళిద్దరిని పిలిచి ఖురాన్ పఠించినట్టు, పఠనం చేయించుకున్నట్టు సచ్చరిత్ర ఎక్కడుందేమో చూసి చెప్పరా. ఇక్కడ వాజే అనే అతనిని పిలిచి రామ విజయం పారాయణం చేయించుకున్నట్టుంది. ఎన్నిసార్లు? అతడు వారములో గ్రంథమును ఒకసారి పఠించెను, తిరిగి దానిని చదవమని బాబా ఆజ్ఞాపించగా అతడు రాత్రింబవలు దానిని చదివి 3 దినములలో 2 పారాయణము చేసెను. ఈ విధముగా 11 దినములు గడిచెను. అతడు తిరిగి 3 రోజుల పాటు చదివి అలిసిపోయెను. సో ఇక్కడ సాయిబాబా శరీరం వదిలిపెట్టేటప్పుడు ఖురాన్ కాదు చదవమన్నది, రామ విజయం చదవమన్నారు. మరి ఇప్పుడు ఏమంటావురా? ఇది ఎందుకురా నువ్వు చదవవు? నీ వీడియోలు ఎందుకు చదవవు ఇది? అరే ఇది సాయిబాబా సచ్చరిత్ర 18, 19 అధ్యాయంలో రాధాబాయి దేశ్ముఖ్ గురించి ఉంటుంది కదా. అక్కడ మీరు దాన్ని కూడా కాంట్రవర్సీ చేసిరు కదా. రాధాబాయి దేశ్ముఖ్ అనే ఆమె సాయిబాబా దగ్గరికి వస్తే సాయిబాబా ఆమెకి ఎట్లాంటి మంత్రోపదేశం ఇవ్వలేదు కాబట్టి సాయిబాబాకి ఏం జ్ఞానం లేదన్నట్టు మాట్లాడిరు కదా. మరి అక్కడ సాయిబాబా ఆమెకి ఏం చెప్పిరు? నా గురువు నాకు ఎట్లాంటి మంత్రోపదేశం చేయలేదమ్మా, 12 సంవత్సరాలు నేను నా గురువుతో ఉన్నా, నా గురువే నాకు ఎట్లాంటి మంత్రోపదేశం ఇయ్యనప్పుడు నేను నీకు ఎట్లా మంత్రోపదేశం చేస్తా? నా గురువు నన్ను తల్లి తాబేలు పిల్ల తాబేలు ఎలా అయితే కాపాడుకుంటూ ఉంటుందో తన దృష్టి చేత, అట్లనే నన్ను నిరంతరం కాపాడుకుంటూ వచ్చారు నా గురువు అని అక్కడ చెప్తారు. దాని తర్వాత సాయిబాబా తన శిష్యులకు ఏం చెప్పారో చెప్తాను చూడు. ఇక్కడ ఈ టార్టైస్ ఎగ్జాంపుల్ని గుర్తుపెట్టుకో. గురువు శిష్యుని ఎలా ఉద్ధరిస్తాడు, ఎలా చూసుకుంటాడు అన్న దాని గురించి కంచి పరమాచార్య కూడా దైవతిన్ కురాల్ అనే దాంట్లో మెన్షన్ చేసిరు. మానస దీక్షనే ద టాప్ మోస్ట్ అని చెప్పి. సేమ్ రమణ మహర్షి కూడా డే బై డే విత్ రమణ అనే దాంట్లో 3 రకాలుగా దీక్ష ఉంటుంది. అది సైట్, టచ్, థాట్. ఈ 3టిలో థాట్ అనేదే టాప్ లెవెల్ అని చెప్పి రమణ మహర్షి చెప్పారు. అర్థమైంది కదా? అదే విషయం సాయిబాబా ఇక్కడ తన శిష్యులకి చెప్పారు. విను సౌత. మీరిది చేయలేనిచో రాత్రింబవలు మీరు చూచుచున్న నా ఈ ఆకారము ధ్యానించుడు, అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును అనుంది. ఇక్కడ గురువుని గుర్తు చేసుకుంటే చాలు, ఆ ఆకారాన్ని గుర్తు చేసుకుంటే చాలు, చిత్తం అదే కలుగుతుందని చెప్తున్నారు. ఇంకా ధ్యాత, ధ్యానము, ధ్యేయము అని 3ంటికి గల భేదం పోయి ధ్యానించువాడు చైతన్యముతో ఐక్యమై బ్రహ్మముతో అభిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున ఉండగా దాని పిల్లలు ఇంకొక ఒడ్డున ఉండును. తల్లి వానికి పాలిచ్చుట గాని పొదుగుట గాని చేయదు, దాని చూపు మాత్రమే వానికి జీవశక్తినిచ్చుచున్నది. చిన్న తాబేలు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకముంచుకొనెను.
తల్లి తాబేలు చూపు చిన్నవానికి అమృత ధారవలే పనిచేయను, అది ఏ వాని బ్రతుకునకు సంతోషమునకు ఆధారము, గురువునకు శిష్యునకు గల సంబంధం ఇట్టిదే అని అంటారు. ఇదే కదా కంచి పరమాచార్య, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, రమణ మహర్షి కూడా వాళ్ళు చెప్పుకున్నది సాయిబాబా సచ్చరిత్రలో ఇదే కదరా చెప్పింది. మరి ఇది ఏ ముస్లిం అయినా చెప్తాడరా వాళ్ళ మసీదుల్లో? చెప్పడు కదా. పోరా ఒకరోజు మసీద్కి పోయి అడుగు అక్కడ ఉన్న వాళ్ళని. అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు, నమాజ్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు చిన్న వాళ్ళకి ఏవో చెప్తా ఉంటారు కదా, పోయి వాళ్ళని అడుగు, మీరు కూడా మీ శిష్యులను ఇట్లనే ఉద్ధరిస్తారా అని చెప్పి. దీన్ని మానస దీక్ష అని అంటారు. ఇట్లాంటివి సాయిబాబా సచ్చరిత్రలో బొచ్చెడున్నాయి. నువ్వు దీని గురించి చదవవు, దీని గురించి చెప్పవు. అరే నువ్వేమన్నా ఈ పని సగం చేస్తే పుట్టినవా, లేకపోతే నువ్వు ఈ పని కూడా సగమే చేస్తావా, లేకపోతే రావణాసురుడి లెక్క నీకేమైనా శాపాలు ఉన్నాయారా? నిజం మాట్లాడితే తల 1000 వ్రకాలవుతుందని చెప్పి ఎవడన్నా శాపం పెట్టిండేమో చూసుకో. అందుకే ఉన్నయన్నీ వక్రీకరిస్తూ ఉంటావు అన్నట్టు. నిజంగా నీకేదో శాపం పెట్టింటాడు రా ఎవడో ఒకడు, అందుకే నువ్వు నిజాలు తప్ప మిగతా అన్నీ మాట్లాడతావు అన్నట్టు. ఇదే సాయిబాబా సచ్చరిత్రలో 18-19 చాప్టర్లో ఇట్లా ఉంది. సాయిబాబా శ్రీమద్ భాగవతము, భగవద్గీత ఇట్లాంటి పారాయణలు నిత్యం చేయించేటోళ్ళు అని చెప్పి సౌతాన్ చూడు. ఇది భాగవతములోని ఏకాదశ స్కందమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫారసు చేయుటచే బాపుసాహెబ్ దీక్షిత్ కృష్ణునకు అర్జునకు జరిగిన సంభాషణ రూపమైన భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక అంటే జ్ఞానేశ్వరి, శ్రీకృష్ణునకు అతని సేవకుడగు ఉద్ధవునకు జరిగిన సంభాషణ రూపమైన ఏకనాథ భాగవతమును మరియు భావార్థ రామాయణమును నిత్యము షిరిడీలో చదివించుచుండెడి వారు. ఇక్కడ సాయిబాబా ఇవన్నీ చేసేటోళ్ళంట. ఇది ఎందుకురా నువ్వు చదవవు? ఇంకా ఉంది. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథముల పారాయణమును వినుమని పంపుచుండెను అని ఉందంటే ఇక్కడ ఇది నిత్యం పారాయణ షిరిడీలో ఏకనాథ భాగవతము, భగవద్గీత ఇట్లాంటివన్నీ జరిగేవి. సో ఇది క్లియర్గా ఉంది కదా. మరి ఇది ఎందుకురా చదవవు? నువ్వేమన్నా నీ అయ్యా ఇది సగం చేస్తే పుట్టినవా, లేకపోతే నువ్వు ఈ పని కూడా సగమే చేస్తావా, లేకపోతే నీకు ఎవడన్నా శాపం పెట్టిండా? నిజాలు మాట్లాడితే నీ తల 1000 వ్రకలైపోతుందని చెప్పి, అందుకే నువ్వు నిజాలు మాట్లాడవా? సమాధానం చెప్పరా. తీయమంటే తీస్తా, ఒకటేసారి బుక్ అంత ఎందుకురా నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పటికి 3 ఎగ్జాంపుల్స్ చెప్పిన. నీకు దమ్ముంటే నువ్వు ఒకే అయ్యకి బుట్టు ఉంటే మాట్లాడరా, ఇప్పుడు మాట్లాడు. ఇంకొకటిరా, మేము రమణ మహర్షి, నీమ్కరలి బాబా ఇట్లాంటి వాళ్ళ పుస్తకాలు తీసి సాయిబాబా గురించి వాళ్ళు ఎంత గొప్పగా చెప్పిరో చెప్తా ఉంటే నీకు నచ్చట్లేదు కదా. షిరిడి సంస్థానం యాక్సెప్ట్ చేసిన బుక్కే మాకు ప్రమాణం అన్నావు కదా. మరి ఇది సాయి శరణానంద అని సాయిబాబాతో పాటు ఉండి సాయిబాబా చరిత్ర రాసిన ఆయన, అందరి దగ్గర స్టేట్మెంట్స్ తీసుకొని. సో ఇది 1986లో షిరిడి సంస్థానమే ప్రింటింగ్ చేయించింది. కావాలంటే ఇది చూడు, అర్థమైందా? ఇందులో ఇన్నిసార్లు ఉందిరా. సాయిబాబా ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీలో పుట్టిండ్రు, పత్రిలో యజుర్వేది బ్రాహ్మిన్ ఫ్యామిలీలో అని చెప్పి. సాయిబాబాతో పాటు సాయిబాబా ఉండే ద్వారకామయిలో 30-40 ఏండ్లు ఉన్న మహల్సాపతి, ఎవరైతే సాయిబాబా ఫస్ట్ టైం షిరిడీకి వచ్చారో అప్పుడు ఖండోబా ఆలయంలో అయిన అయ్యగారు ఆవో సాయి అని పిలుస్తారన్నట్టు. అదే మహల్సాపతి సాయిబాబాతో 30-40 ఏండ్లు ద్వారకామయిలో ఉన్నారు. మరి అప్పుడు మహల్సాపతి చెప్పారంట, నాకు సాయిబాబా చెప్పారు నేను పత్రిలో పుట్టాను ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీలో అని చెప్పి. ఇది షిరిడి సంస్థానం అఫీషియల్గా యాక్సెప్ట్ చేసిన బుక్ రా. సరిపోతుందా ప్రూఫ్? నువ్వే అంటావు కదా షిరిడి సంస్థానం అఫీషియల్గా యాక్సెప్ట్ చేసిన బుక్లో నుంచే మాకు కావాలని. చూపెట్టిన కారా ఇట్లాంటి బొచ్చెడు ఉన్నాయి షిరిడి సంస్థానం అఫీషియల్గా యాక్సెప్ట్ చేసిన ఆ బుక్లో. ఇదే బుక్లో ఒక ఆమె సాయిబాబాని కలవడానికి ద్వారకామాయికి వెళ్ళినప్పుడు ఆమెతో పాటు సాయిబాబా చెప్తారు ఇది ఒక బ్రాహ్మిన్స్ మస్జిద్ అని చెప్పి. దానికంటే ముందు ఈ ద్వారకామాయి కొన్ని లక్షల మందిని సన్మార్గంలో పెట్టడానికి పని చేస్తుంది అని చెప్పి. ఇప్పుడు ఎడబెట్టుకుంటావురా నీ మొహము, ఏమని దాంట్లో పెడతావురా నీ నోరు. ఇదే బుక్లో ఇంకొక దగ్గర కూడా మెన్షన్ చేసింది. 1912లో ఒక రైటర్ షిరిడీకి వెళ్ళి సాయిబాబాని కలుద్దాం అని అనుకున్నప్పుడు ఆ రైటర్ సాయిబాబాని ముస్లిం అని అనుకుంటాడు. అప్పుడు సాయిబాబా ఆయనకి చెప్తాడు నేను బ్రాహ్మిన్ని కాదా అని చెప్పి. చిన్నా కొడక, ఇక్కడ బ్రాహ్మిన్ అని అంటే
పుట్టుకతో ఏదైతే కులం అంటుతుందో అది కాదు, పుట్టుకతో ఏదైతే వర్ణం అంటుతుందో అది కాదు. బ్రాహ్మిన్ అంటే బ్రహ్మజ్ఞాని అని చెప్పి. ఏంద్రా చెప్పు ఒకసారి నువ్వు కూడా. బ్రాహ్మిన్ అంటే ఇక్కడ బ్రహ్మజ్ఞానం పొందినవాడు అని, అంటే బ్రాహ్మణ్ అని చెప్పి. దీని గురించే మాండుక ఉపనిషత్ చెప్తుంది, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని చెప్పి. ఇప్పుడు ఎడబెట్టుకుంటావురా నీ నోరు? నీ అయ్యా సగం సగం చేస్తే పుట్టినవరా నువ్వు? లేకపోతే నువ్వు ఇది సగం సగమే చేసి వదిలి పెడతావా? అన్ని సగం సగం చదువుతావు. ఇంకొకటి, రావణాసురుకున్నట్టు నీకేమైనా శాపాలు ఉన్నాయిరా? నిజం చెప్తే తల 1000 వ్రక్కలు అవుతుందని చెప్పి ఫస్ట్ ఆ ఎత్తుక్కో. ఆ శాపం ఎవడైతే పెట్టిండో ఆ పరిష్కారం అడుగు, బాగుపడతావు. ఇంకా వస్తూనే ఉంటాయిరా నీ మీద వీడియోలు. ఏంద్రా ఆ గోరీ స్వామి ఎవరో సాయిబాబా గురించి మాట్లాడిండు, నాత సంప్రదాయము అది ఇది అని చాలా రిఫరెన్సెస్ చెప్పిండు, నేను చెప్పినవి. మరి ఆయనతో ఫేస్ టు ఫేస్ అని పెట్టినావు. ఫేస్ టు ఫేస్ పెట్టినావురా నువ్వు? ఆయన చేసిన వీడియోకి కౌంటర్ ఇచ్చినావు, అది ఫేస్ టు ఫేస్ ఎట్లా అవుతుందిరా? అంటే దీన్ని ఏమంటారు తెలుసా? ఇది చెయ్యలేక మంగళవారం అని వదిలేస్తారు చూడు, అది అంటారు దాన్ని. ఇంకొకట్రా, నువ్వు అడిగినాయి సచ్చరిత్ర నుంచి నేను కొన్ని రిఫరెన్సెస్ ఇచ్చి ప్రూవ్ చేసిన. ఇట్లాంటి బొచ్చడున్నాయి. గొప్ప గొప్ప ఆచార్యులు చెప్పిన దాంట్లో ఏం చెప్పారో సాయిబాబా సచ్చరిత్రలు అవి ఆచరించి చూపెట్టినట్టు. చాలామంది ఉంటారు ఇప్పుడు అద్వైతాన్ని రిప్రజెంట్ చేస్తారు, కానీ అద్వైతాన్ని వాళ్ళు అనుష్ఠానంలో పెట్టరు. వాళ్ళ జీవితంలో అద్వైతం కనబడదు. కానీ సాయిబాబా సచ్చరిత్రలో ఏవైతే చెప్పారో ప్రతిదీ అద్వైతానికి అనుసరించే ఉంటుంది. ఇది శుద్ధ అద్వైతానికి సంబంధించిన బుక్కు. అందుకే తుర్యాతీత స్థితి అని అంటారు సాయిబాబాని. నీకేం తెలుసురా? బొచ్చు తెలుసు. నువ్వు అడిగిన వాటన్నిటికీ సాయిబాబా సచ్చరిత్రలో నుంచే దీంట్లో చెప్పిన విషయాలే. కంచి పరమాచార్య, రమణ మహర్షి లాంటి వాళ్ళు కూడా అవే చెప్పిర్రు అని చెప్పి ప్రూవ్ చేసినా కదా. నువ్వు చెప్పనివన్నీ నేను చూపెట్టినా కదా. ఇప్పుడు నీకు ఏదైతే ఛాలెంజ్ ఇచ్చినో మళ్ళీ గుర్తు చేస్తారా? నువ్వు పుట్టింది నీ అయ్యకే అని చెప్పి నీ అమ్మ కాకుండా ఇంకొక ప్రమాణం తీసుకురారా నా కొడక. 1 వీక్ టైం ఇస్తా, డిబేట్ చేద్దాంరా. నువ్వు పుట్టింది నీ అయ్యకే అని నీ అమ్మ కాకుండా ఇంకొక ప్రమాణం తీసుకురారా. బిచ్చపోడా, మాట్లాడుకుందాం. హర హరం మహాదేవ.